హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఇక ఈ నెల 27వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. మోస్ట్ అవైటెడ్ దేవరా ట్రైలర్ను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయికి పెంచే ప్రయత్నం చేశారు. దేవరా ట్రైలర్ చూశాక కొరటాల మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థమవుతుంది. ఇదివరకు ఈయన సినిమాల్లో నేటివిటీ కనిపించేది, కానీ ఇప్పుడు దేవరను మాత్రం యూనివర్సల్ సబ్జెక్టుగా తీర్చిదిద్దడంలో కొరటాల చాలా కష్టపడినట్లే కనిపిస్తుంది. దేవరా సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు ట్రైలర్లోనూ కనిపించింది. 2 నిమిషాల 40 సెకండ్ల వీడియోలో విజువల్ ఫీస్ట్ను చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, అండర్ వాటర్లో కనిపించే అస్థిపంజరాలు, ఈ షాట్స్ అన్నీ అదిరిపోయాయనే చెప్పాలి. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే అనిరుద్ అందించిన బీజిఎం మరొక ఎత్తనే చెప్పాలి. టెక్నికల్ వర్క్ తర్వాత దేవరా ట్రైలర్లో హైలైట్గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. మలయాళం మినహా అన్ని భాషల్లోనూ ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ట్రైలర్లోనే ఇలా ఉంటే రేపు సినిమా మన ఊహకే వదిలేస్తున్నారు టీం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను సెన్సార్కు పంపించారు. సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం మీద 10 షాట్స్ను కట్ చేయమని చెప్పారట. డైరెక్టర్, ఎడిటర్ వీటిని తొలగించిన తరువాత దేవరకు U/A సర్టిఫికెట్ను జారీ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉండబోతుందని, సినిమాకే హైలైట్గా నిలవబోతుందని చెప్పినట్లు తెలుస్తుంది. సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారని, 2 పాత్రల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన అభినయంతో ఆకట్టుకున్నారని చెప్పడంతో సినీ ప్రియులతో పాటు ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన అభిప్రాయానికి, వారు ఇచ్చిన సర్టిఫికెట్కు కొరటాల శివ సైతం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. మరి ఈ ఈవెంట్కు హృతిక్ రోషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో హృతిక్తో కలిసి నటిస్తున్నారు. ఈ స్నేహంతోనే హృతిక్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే కానీ ఒక స్పష్టత రాదు. మరి యంగ్ టైగర్ చేసే మాస్ జాతర చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా సిద్ధంగా ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి రిజల్ట్ ఈ సినిమా అందుకుంటుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.